డాక్టర్ బాంధనిక మాధురి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సో, ఎలా డయాగ్నోస్ చేస్తాం మనం? ఇప్పుడు మన పేషెంట్ మన దగ్గరికి వచ్చి వాయిస్ చేంజ్ అవుతుంది అంటే ఎన్ని రోజుల నుంచి, ఫస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ప్రోగ్రెసివ్గా స్టార్ట్ అయిందా, సడన్గా స్టార్ట్ అయిందా, సో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఎక్కువ వాయిస్ యూజ్ చేస్తారా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనం అడగాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు చెక్ ద వాయిస్ బాక్స్. నార్మల్ సింపుల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆర్ లారింజైటిస్ వల్ల వచ్చిన వాయిస్ చేంజ్ అనేది విత్ ఇన్ 2 weeks లో సబ్సైడ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మోర్ దాన్ 2 weeks హోర్స్నెస్ పర్సిస్టింగ్ అవుతుంది అంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ అందులోనూ ఎల్డర్లీ ఏజ్, పెద్ద వయసులో ఎలా పర్సిస్ట్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీ మనం ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మోస్ట్ ఆఫ్ ద రీజన్ కార్సినోమా ఛాన్సెస్, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మోర్ దాన్ 2 weeks కన్నా వాయిస్ అట్లానే వాయిస్ చేంజ్ ఉంది అంటే మాత్రం. సో మనం వాయిస్ బాక్స్ చెక్ చేసుకోవాలి. వీడియో లారింగోస్కోపీ ద్వారా మనం వోకల్ కార్డ్స్ అనేది విజువలైజ్ చేస్తాము. విజువలైజ్ చేసి వెదర్ దే ఆర్ నార్మల్ ఆర్ ఎనీ అబ్నార్మాలిటీ, మూమెంట్ మంచిగా ఉందా లేదా, ఫిక్సేషన్ ఉందా, లేదంటే ఎనీ ట్యూమర్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీంతో పాటు కొన్ని న్యూరలాజికల్ కాజెస్ వల్ల కూడా ఈ మన వోకల్ కార్డ్ ప్యాల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎనీ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయా అలాంటిది మనం సిటీఆర్ ఎంఆర్ఐలో చెక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కేసెస్లో ఈ థైరాయిడ్ బాగా హ్యూజ్ థైరోమెగాలి బాగా థైరాయిడ్లో బాగా వాపు వచ్చినప్పుడు ఏంటి అంటే మన ఈ థైరాయిడ్ పక్కన నుంచి మన ఈ స్వరపిటకి సంబంధించిన నరం రికరెంట్ లారింజియల్ నర్వ్ అనేది పాస్ అవుతుంది కాబట్టి దాని మీద ఒత్తిడి కంప్రెషన్ వల్ల కూడా ఆ రికరెంట్ లారింజియల్ నర్వ్ అనేది పారాలసిస్ వీక్ అయిపోయి వాయిస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ థైరాయిడ్ సైజ్ ఆల్సో అలాంటి కేసెస్లో కూడా వాయిస్ చేంజ్ ఉందో లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద ట్రీట్మెంట్, ఎలా ట్రీట్ చేస్తాము? ఇన్ఫెక్షియస్ కాజెస్లో అయితే మనం యాంటీబయాటిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అవన్నీ ఇస్తాము. అండ్ స్టీమ్, అండ్ ఎవరైతే వాయిస్ ఎక్కువ